33 ఏళ్ల తర్వాత తమ హీరో నేషనల్ అవార్డు సాధించినందుకు షారుఖ్ ఫ్యాన్స్ ఖుషి అవ్వకుండా సీరియస్ అవుతున్నారు. తమ అభిమాన హీరో విక్టరీని సెలబ్రేట్ చేసుకోలేకపోతున్నామంటూ ఫీల్ అవుతున్నారు. బదులుగా సోషల్ మీడియాలో యుద్ధానికి దిగుతున్నారు. షారుఖ్ ను ట్రోల్ చేస్తున్న వారిపై కత్తులు దూస్తున్నారు. తమ హీరోకు మద్దతు ప్రకటిస్తున్నారు. బాలీవుడ్లో వన్ ఆఫ్ ది స్టార్ హీరోగా వెలుగొందుతున్న షారుఖ్ ఇప్పటి వరకు ఎంతో సంపాదించాడు. కోట్లలో ఆస్తులు కూడా పెట్టారు. వెలకట్టలేని అభిమానులను భారీగా సొంతం చేసుకున్నాడు. ఇండియన్ సినిమా ఫెటర్నిటీలో వన్ ఆఫ్ ది బిగ్ స్టార్గా రికార్డుకెక్కాడు. అయినా కానీ ఒక్క నేషనల్ అవార్డు కూడా అందుకోలేదనేది షారుఖ్ మనసులో ఉండేది. ఇదే విషయాన్ని షారుఖ్ చాలా వేదికల మీద చెప్పాడు. ఈ క్రమంలోనే ఎట్టకేలకు 33 ఏళ్ల తర్వాత షారుఖ్ బెస్ట్ హీరోగా నేషనల్ అవార్డు గెలుచుకున్నాడు. 71వ నేషనల్ అవార్డ్స్లో జవాన్కు ఉత్తమ నటుడిగా ఎంపికయ్యాడు. పట్టరాని సంతోషంతో జ్యూరీకి, తన ఫ్యాన్స్కు, జవాన్ మూవీ మేకర్స్కు స్పెషల్ థ్యాంక్స్ చెప్తూ ఓ వీడియోను కూడా రిలీజ్ చేశాడు షారుఖ్. అయితే సరిగ్గా ఈ వీడియోని టార్గెట్ చేసిన యాంటీ షారుఖ్ ఖాన్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో రెచ్చిపోయారు. షారుఖ్ యాక్టింగ్ కు నేషనల్ అవార్డు రావడం ఏంటని విమర్శించడం మొదలెట్టారు. 2023లో రిలీజ్ అయిన జవాన్ సినిమాలోని షారుఖ్ పర్ఫార్మెన్స్ ను, అదే సంవత్సరం రిలీజ్ అయిన ఆడు జీవితం సినిమాలోని పృథ్వీరాజ్ పర్ఫార్మెన్స్ ను, యానిమల్ సినిమాలోని రణబీర్ పర్ఫార్మెన్స్ ను పోలుస్తూ సోషల్ మీడియాలో కింగ్ ఖాన్ ను ట్రోల్ చేయడం మొదలెట్టారు. అయితే వీళ్లకు కౌంటర్ గానే రంగంలోకి దిగిన షారుఖ్ ఫ్యాన్స్ తమ హీరోకు మద్దతుగా పోస్టులు పెడుతున్నారు. బెస్ట్ యాక్టర్ షారుఖ్ అంటూ ఎక్స్లో హ్యాష్ట్యాగ్ ట్రెండ్ చేస్తున్నారు. తమ హీరోకు 33 ఏళ్ల తర్వాత నేషనల్ అవార్డు వస్తే మీ పిచ్చి పిచ్చి కామెంట్స్ ఏంటంటూ ప్రశ్నిస్తున్నారు. సెలబ్రేట్ చేసుకోవాల్సింది బదులు తమ హీరోకు మద్దతుగా ట్రోలర్స్తో పోరాడుతున్నారు.